హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విఆర్ఓ సిస్టమ్ మొత్తం తీసేయడం జరిగింది. బట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి త్వరలోనే, అంటే మోస్ట్లీ జనవరి వరకు 8,000 పైన వేకెన్సీస్ తోటి విఆర్ఓ నోటిఫికేషన్ పై కంప్లీట్ క్లారిటీ రాబోతుంది. ఒక విఆర్ఓ నోటిఫికేషనే కాదు, రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిమైనింగ్ అన్ని జాబ్స్ కూడా డెఫినెట్గా తెలంగాణ టీఎస్పీఎస్సీ నుంచి కంప్లీట్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ మళ్ళీ డెఫినెట్గా జనవరిలో మనకు క్లారిటీ రాబోతుంది. సో ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో మనకు 8,000 వేకెన్సీస్ తోటి మనకు విఆర్ఓ పోస్టుల భర్తీ అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు నిన్న వచ్చిన పేపర్ కటింగ్. ఇందులో ఈ విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఇంకో క్లారిటీ ఏంటంటే, సంక్రాంతిలోగా ఈ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, అంటే ప్రీవియస్గా ఈ రెవెన్యూ వ్యవస్థను మొత్తం తీసేయడం జరిగింది, విఆర్ఓ సిస్టమే తీసేశారు. బట్ మళ్ళీ అన్ని విలేజెస్కి ఒక విఆర్ఓ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిచ్చారో ఒకసారి ఇక్కడ చూడండి. మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ నిర్ణయించింది. ఇది మెయిన్ పాయింట్. దీంట్లో మనకు ఆల్రెడీ మనకు ప్రస్తుత రాష్ట్రంలో 3,000 మంది విఆర్ఓలు ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తుంది. దీనికి సంబంధించి 10,909 రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలు నియమిస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విఆర్ఓ జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. 18 ఇయర్స్ మినిమం ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు మన తెలంగాణ గవర్నమెంట్లో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్తో పాటు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మారడానికి అవకాశాలు ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నాం. దాంతోపాటు కంప్లీట్ బ్యాచ్ కూడా అతి త్వరలోనే మనం లాంచ్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా బేసిక్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో ఇంతకుముందు విఆర్ఓ గ్రూప్ 4 నోటిఫికేషన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిమిలర్గా ఉండడానికి అవకాశం ఉంది, కొంత చేంజెస్ ఉండడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.